నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉదార హృదయం మరోసారి బయటపడింది. రాజకీయాల్లోకి రాకముందు నుంచే కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. తన సహాయం కోసం వచ్చి చేయి చాచి అడిగిన చాలా మందికి లేదనకుండా సాయం చేశారు. సినిమాలు చేసి సంపాదించిన సొంత డబ్బును పేదలకు సహాయం చేస్తుంటారు. పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాక ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరింత ఎక్కువయ్యాయి. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికుడికి వీర మహిళకు బీమా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు కూడా. ఎక్కడా గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ప్రమాదవశాత్తు చనిపోయిన జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు పంపిణీ చేశారు. బీమా రెన్యువల్కి సమయం దగ్గర పడిందని పార్టీ ట్రెజరర్ తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎన్నికల సమయం కావడంతో ఈ 3 నెలల బీమా సొమ్ము 3,50,00,000 తాను సినిమాల నుండి సంపాదించిన డబ్బు నుండి చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇది పార్టీ కోసం కష్టపడిన జన సైనికులు, వీర మహిళల భద్రత కోసం తాను తీసుకున్న నిర్ణయమని తెలిపారు. తన అభిమానులే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ఉదార హృదయానికి ఫిదా అవుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ మరికొంత పెరిగినట్లు అయింది. పవన్ కళ్యాణ్ స్వతహాగా మృదు స్వభావి. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించే గుణం, నీతి నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని చెబుతుంటారు. ఇప్పుడు తన కోసం తన పార్టీ తరపున కష్టపడిన వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు జనసేనాని.